పోయింది. పాకిస్తాన్ పరువు మొత్తం పోయింది. సౌదీ, యుఏఈ, చైనా, ఖతర్ ఒక్కటేమిటి, ఏ దేశమైనా పాకిస్తాన్ పేరు వింటే చాలు బెగ్గర్స్ కంట్రీ అని చీదరించుకునే స్థాయికి ఆ దేశ పరువు మట్టిలో కలిసిపోయింది. ఆర్థిక సంక్షోభంతో ప్రపంచ దేశాలను ప్రభుత్వం అడుక్కుంటుంటే తామేం తక్కువ అంటూ విదేశాల్లో ముష్టెత్తుతున్నారు పాకిస్తానీలు. వీళ్ల తాకిడికి పాకిస్తాన్ మిత్రదేశాలై ఏం చెయ్యాలో అర్థం కాక తలలో పట్టుకుంటున్నాయి. మీరేంటో, మీ విధానాలేంటో మాకర్థం కావట్లేదు అంటూ ఇస్లామాబాద్తో కటీఫ్ చేసుకునే పరిస్థితికి వచ్చేశాయి. ఒక్క ముక్కలో అంతర్జాతీయ స్థాయిలో ఘోరాతి ఘోరమైన అవమానం ఎదురైంది. అంతర్జాతీయంగా పాక్ ఇజ్జత్ తీసేసిన బెగ్గర్స్ కహానీ ఏంటో ఇవాల్టి టాప్ స్టోరీలో చూసేద్దాం. యాచకులు అనగానే మన మనసులో మిదిలేది చినిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టుతో ఓ గిన్నె పట్టుకొని దీనంగా కూర్చొని ₹1 ఇవ్వమని అర్థించటమే. అలాంటి వాళ్ళు బస్సులు, రైళ్లలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. టికెట్ తీసుకోకుండానే ప్రయాణాలు చేస్తూ మరి అందరి వద్ద భిక్షమెత్తుకుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ పాకిస్తాన్ యాచకుల స్టైలే వేరు. వీళ్ళు అడుక్కునేది బస్సుల్లోనో రోడ్ల మీదో కాదు, ఫ్లైట్ టికెట్ కొనుక్కొని మరి విమానాల్లో లగ్జరీగా అడుక్కుంటారు. విమానాలు దిగిన తర్వాత ఆయా దేశాల్లో డాలర్లు ముష్టెత్తుకుంటారు. ఇది నిన్ననో మొన్ననో మొదలైన దందా కాదు, ఎన్నో ఏళ్లుగా సాగుతున్నది. తమ దేశాల్లో ఎక్కడ చూసినా పాకిస్తానీ యాచకులే కనిపించడంతో ఆయా దేశాలు ఇక లాభం లేదని యాక్షన్ తీసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో సౌదీ అరేబియా, యుఏఈ, పాకిస్తాన్ చిరకాల మిత్రుడు చైనాతో సహా 7 దేశాలు 258 మంది పాకిస్తానీ బెగ్గర్స్ను వెనక్కు పంపాయి. పాకిస్తాన్ యాచకుల్లో ఏకంగా 232 మందిని సౌదీ అరేబియా బహిష్కరించింది. గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ నుంచి విదేశాలకు వెళ్లారు. వీళ్లు శరణార్థులుగా, అక్రమ మాదక ద్రవ్యాల స్మగ్లర్లుగా, యాచకులుగా, హ్యూమన్ ట్రాఫికర్లుగా మారి ఇతర దేశాల్లో అక్రమంగా నివసిస్తున్నారు. గతంలో ఉమ్రా, హజ్ ఊరేగింపుల సమయంలో భిక్షాటన చేస్తూ పట్టుబడిన మక్కా, మదీనా నుంచి సౌదీ అరేబియాలో 4000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను అరెస్ట్ చేశారు. చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలను తీసుకువెళ్లటం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు చాలా మంది పాకిస్తానీలు కూడా ఈ దేశాల చట్టాల అమలు పరిచేటువంటి సంస్థలచే అరెస్టు కాబడి జైలు పాలయ్యారు. దీని ఫలితంగా పాకిస్తానీ పాస్పోర్ట్లు, దేశ పౌరులపై అనేక దేశాలు తీవ్ర ఆంక్షలు, నిషేధాలు విధించాయి. అయితే పాకిస్తాన్ మీడియా మాత్రం సౌదీ అరేబియా బహిష్కరణకు కారణం బెగ్గింగ్ చేయటం కాదని, స్పాన్సర్షిప్ లేకుండా పనిచేస్తున్న వారినే బహిష్కరించినట్లు కవర్ చేస్తోంది. నిజానికి ఉగ్రవాదం, గాడిదలు, యాచకులను ఎగుమతి చేయడంలో పాకిస్తాన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఈ మధ్య ప్రాచ్య దేశాల్లో పాకిస్తానీ యాచకులు ఎక్కువ అవడంతో ఆ దేశాలన్నీ పాకిస్తాన్పై విరుచుకుపడ్డాయి. యాచకుల ఎగుమతిని ఆపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాయి. దీంతో పాకిస్తాన్ డిసెంబర్ నెలలోనే 4300 మంది యాచకులను ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో చేర్చింది. అంతే, వారిపై నో ఫ్లై లిస్ట్ పెట్టింది. దీంతో వీళ్ళంతా విమానాలు ఎక్కి దేశాన్ని దాటి ఎక్కడికి వెళ్ళలేరు. కానీ 4000 మందిని ఆపితే ముగిసిపోయే కహానీ కాదిది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి 1000 మంది అరబ్ దేశాలతో పాటు చైనా వంటి దేశాలకు వెళ్ళిపోయారు. ఆయా దేశాల వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ అడుక్కుంటూ జనాల్ని వేపుకు తింటున్నారు. సౌదీ అరేబియాలోని బిచ్చగాళ్లలో 90% మంది పాకిస్తానీలే ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యవహారంలో విదేశాల్లో అడుక్కుంటున్న పాకిస్తాన్లనే పూర్తిగా తప్పు పట్టలేం. దీనికి కారణం పాక్ పాలకుల చేతకాని తనం కూడా. తీవ్ర ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులతో పాకిస్తాన్లో పాలన గాడి తప్పింది. ప్రజలకు ఉపాధి కల్పించడం మాట దేవుడెరుగు, కనీసం తిండి పెట్టలేని పరిస్థితికి ఇస్లామాబాద్ దిగజారిపోయింది. దీంతో విదేశాలకు వెళ్ళి అక్కడే వీధుల్లో అడుక్కు తింటున్నారు పాకిస్తానీలు. పరాయి దేశంలో అడుక్కోవటం బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అనిపించవచ్చు. ఒళ్ళొంచి పనిచేయటానికి వాళ్ళు మామూలోళ్ళు కాదు కదా, ద గ్రేట్ పాకిస్తానీ సిటిజన్స్. అందుకే రిచ్గా ఫ్లైట్లో వెళ్ళి మరీ అడుక్కుంటున్నారన్నమాట. ఈ వ్యవహారం నచ్చకే పశ్చిమాసియా దేశాలు పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చాయి. బ్లడీ బర్గర్స్ని కంట్రోల్ చేస్తారా లేక మీతో కటీఫ్ చేసుకోమంటారా అని పాక్ పాలకులను హెచ్చరిస్తున్నాయి. ఏం చేసినా పాకిస్తాన్ బెగ్గర్స్ ఎక్స్పోర్ట్ను ఆపే పరిస్థితి లేదు. అందుకే అది పాకిస్తాన్ అయింది.